పొత్తుల సంసారం గుద్దుక సచ్చే అన్నట్టు సీట్ల కడ ఎంతగానం కొట్లాటైతుందో ఏం చేస్తారో ఎవళ్ళేం పాటు పడతారో అని చాలా మంది చాలా తీర్లు అనుకుర్రు. కానీ లోపట్నే పెద్ద మనుషులు ఇద్దరు కూర్చొని మాట ముచ్చట చేసుకొని ముందుకు ముందే సమరస్యం మీదకి వచ్చిర్రు. అట్లా ఇప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు కలిసి అభ్యర్థుల లిస్టు బయటికి ఇడిచిర్రు. మరి ఇక ఎన్నెన్ని సీట్లలో పోటీ చేస్తుర్రు, రేసు గుర్రాలు ఎవల్లో ఒక్కసారి అట్లా పోయి చూసొద్దాం పారి. పెద్ద మనుషులు ఇద్దరు లోపట మీటింగులు పెట్టుకొని అట్లిట్ల టికెట్ల పంచాది చాలా వరకే దింపిర్రు. 175 సీట్లకు 118 సీట్లలో రేసు గుర్రాలను నిలబెట్టిర్రు. తత్తిమై మళ్ళీ లిస్టులో చెప్తారట. ఇక 118 సీట్లలో 94 సీట్లు సైకిల్ పార్టీ వాళ్ళయి అయితే మిగిలిన 24 సీట్లు గిలాస పార్టీ వాళ్ళయి. చంద్రాల సారు మొత్తం 94కు 94 మంది పేర్లు చెప్పిండు గాని పవనాల సారు మాత్రం 24లో 5 మంది పేర్లే చెప్పుకొచ్చిండు. అటు ఫ్యాన్ పార్టీ వాళ్ళ దిక్కుకెళ్లి పోటీ గట్టిగానే ఉంటది కాబట్టి సైకిల్ పార్టీ వాళ్ళు ఎక్కువ పాతోళ్ళకే టికెట్లు ఇచ్చిర్రు. ఎప్పటి లెక్కనే కుప్పంకెళ్ళి చంద్రాల సారు, మంగళగిరికెళ్ళి లోకేశం సారు, హిందూపురంకెళ్ళి బాలయ్య ముగ్గురు 3 సీట్లు అట్లనే పెట్టుకున్నారు. ఇక సీఎం జగనాల్ సారుకు పోటీగా పులివెందులకెళ్ళి సైకిల్ పార్టీ వాళ్ళు బీటెక్ రవిని రంగంలోకి దించిర్రు. గుడివాడల కొడాలి నానికి పోటీగా వెనిగండ్ల రామును నిలబెట్టిర్రు. అన్నేమో గాని టికెట్ల కొరకు ముందే పంచాదులు చేసిన వాళ్ళ పేర్లు మాత్రం లిస్టులో రాలేవు. విజయవాడ వెస్ట్ టికెట్ కావాలని చంద్రాల సార్ కటౌట్ కు మొన్ననే నెత్తుటి అభిషేకం చేసిండు బుద్ధాయం కన్నా. ఇంకో దిక్కు గదే టికెట్ తనకు కావాలని అంటున్నాడు జలీల్ ఖాను. మరిగా ఏం చేస్తారో గాని ఇప్పటికే లిస్టుల పేర్లున్నోళ్ళు సంబరాలు చేసుకుంటే పేరు రానోళ్ళు పొట్టు లోలులు చేస్తున్నారు. ఇన్నొద్దులు జైలు కొట్టిన వాళ్ళే ఇప్పుడు చంద్రాల సార్ ఫ్లెక్సీలు గాలబెట్టిర్రు. టికెట్ వస్తది ఈసారి గెలుసుడే అన్నట్టు ముందే పెడన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్న మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్కు టికెట్ రాలేదని తెలవంగానే చక్కెర వచ్చి కింద పడ్డాడు. ఎమ్మటే బండి ఎక్కించి దవాఖాన కేసుకపోయినరు. చూస్తుంటే సైకిల్ పార్టీలో కూడా టికెట్ల కిరికిరి గట్టిగానే నడిచేటట్టున్నది. తాపకో కార్యం ముంగటేసుకుంటుర్రు. కార్ పార్టీ వాళ్ళను ఇరుకున పెట్టే ఇగరం చేస్తుర్రు. అధికారంలోకి వచ్చినాక షే పార్టీ లీడర్లు అస్సలు రికా ఉంటలేరు. అయితే సచివాలయంలో మీటింగ్లు లేకపోతే ఊర్ల పొంటి పబ్లిక్ తోని ముచ్చట్లు. పాత సర్కారోళ్ళు పడవ పెట్టిన పనులన్నీ ఇప్పుడు బయటికి తీసి దుబ్బెత్తి పోస్తుర్రు. అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు అని పొట్టు సాపిస్తుర్రు. ఇక చూడుర్రి ఈసారి ఎక్కడికి పోయిర్రో మంత్రులు. తెలంగాణలో షే పార్టీ వాళ్లకు కార్ పార్టీ వాళ్లకు నడమ రోజుకో పంచాది గట్టిగానే అవుతున్నది. అందరు అనుకున్నట్టే షే పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో కిరికిరి ముందటేసుకొని కార్ పార్టీ వాళ్ళను ఇరికాటం లేసేటి ఈగురం చేస్తున్నారు. వాళ్ళు అవునన్నయ్య వీళ్ళు కాదంటున్నారు, వీళ్ళు కాదన్నయ్య వాళ్ళు అవునంటున్నారు. చెయ్యని అన్ని చేస్తున్నారు, చేసినవి అన్ని చక్కగా లేవు అని ఎత్తి పొడుస్తున్నారు. ఇగో అట్టనే ఇయ్యాల షే పార్టీ మంత్రులు గాలి మోటార్ ఎక్కి యాదాద్రి జిల్లాలున్న థర్మల్ పవర్ ప్లాంట్ కాడికి పోయిర్రు. ఫ్లవర్ ప్లాంట్ అంతా తిరిగి చూసిర్రు. పాత సర్కారు ఉన్నప్పుడు వాళ్ళు ఏమేం చేసిర్రు, ఇంకేమేం మిగిలిన్నది, మనమేం చెయ్యాలి, అప్పుడేమైంది, ఇప్పుడేం చెయ్యాలి, పనులన్నీ ఎట్టెట్ట నడుస్తున్నాయి, అధికారుల పనితనం ఎట్టెట్టున్నది, పనులన్నీ నిమ్మలంగానే మంచిగా చేస్తున్నారా లేకపోతే దులుపరించుకొని పోతున్నారా అనేటి అన్ని అరుచుకున్నారట. అటెంక అధికారులను పిలిపించుకొని పనులు ఎక్కడ ఆగొద్దు, భయ పనులు కావాలి, నాది కాదు నా అత్తగారి పని అన్నట్టు కాకుండా భయ చేయాలని అధికారులకు చెప్పుకొచ్చిల్లట మంత్రులు. అంతేకాదు పనులు దెబ్బ అయిపోతే పొల్లగాళ్లకు నౌకర్లు వస్తాయని కూడా చెప్పిల్లట. మరి అక్కడికి పోయినాక డిప్యూటీ సీఎం బట్టి సార్కు ఏమనిపించిందో ఏమో గాని ఇంతకు మునుపు ఎట్టున్నారో ఏం పోయిరో నాకైతే తెలియదు. ఇప్పటి సంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. పాత సర్కారుల కాడ ఆడిన ఆటలన్నీ ఇప్పుడు మా కాడ నడవవు, మా కాడ ఆడితే కుదరదు అన్నట్టే గట్టిగానే అరుచుకుంటాట అధికారులను. ఇక ఇదిట్టుంటే డిప్యూటీ సీఎం సారు మంత్రులు గాలి మోటార్ వేసుకొని వస్తున్నారని తెలవంగానే అక్కడి ఎమ్మెల్యే బాతుల లక్ష్మారెడ్డి సారు ఎదురుగా పోయి ఎదుర్కొన్నాడు. ముందుగాల పోలీసు వాళ్ళు బట్టి సార్కు సెల్యూట్ చేసి స్వాగతం పలికిర్రు. అటంక బట్టి సార్ కూడా పోలీసు వాళ్ళకు సెల్యూట్ కొట్టిండు. ఇగో ఇట్ట అవునన్నయ్య కాదన్నయ్య అవుననుకుంటా కాల్ పార్టీ వాళ్ళను ఇరికాటంలో పెట్టేటి ఈగ్రం చేస్తున్నారు షే పార్టీ వాళ్ళు. మరి చూడాలే ముందు ఇంకెన్ని చేస్తారో ఏమో అని ఎడిదిగా. అట్లిట్ల తిప్పల పడి సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు ఫస్ట్ లిస్ట్ బయటికి ఇడిచిర్రు. లిస్టులో పేర్లు వచ్చిన వాళ్ళు సమరపడుతుర్రు, పేర్లు రానోళ్ళు లొలికి దిగుతుర్రు. అన్నేమో కానీ పొత్తుల సంసారం చేస్తున్న 2 పార్టీలు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ సీట్లు పంచుకునేటాళ్లకు తతిమ పార్టీ వాళ్ళకు సంధించినట్టు అయ్యింది. ఇప్పుడు అన్నేమో కానీ పవనాల్ సార్ పోటీ చేసే సీట్ ఏదో చెప్పనే లేదు. అందుకే ఫ్యాన్ పార్టీ లీడర్లంతా లేచి కూర్చుర్రు. ఇక చూడుర్రి ఏమంటున్నారు. అదేంటో గాని టీడీపీ జనసేన
జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు. సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళ లిస్టు చూసినాక ఫ్యాన్ పార్టీ వాళ్ళకు మస్తు సంబరం అవుతున్నదట. అంతో ఇంతో తిప్పలైతుంది అనుకున్నారట గాని ఇప్పుడు గెలుసుడు అల్కగానే అన్నట్టు మాట్లాడింది రోజక్క. ఇంకేమన్నదో చూడుర్రే. పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. 118 సీట్లలో గిలాస పార్టీ వాళ్ళు 24 సీట్లే తీసుకునేటాలకు అంత పర్సాన్ అవుతున్నారట. గదే ముచ్చట చెప్పుకొచ్చింది రోజక్క. కొండంత రాగం తీసి ఉడాల పాట పాడినట్టే ఉన్నది అన్నట్టు మాట్లాడింది. అటు మంత్రి అంబటి సారు కూడా సైకిల్ పార్టీ గిలాస పార్టీ లిస్టులో ఉన్న లిటిగేషన్ల మీద గట్టిగానే ఆర్చుకున్నాడు. చాలా సందర్భాల్లో జన సైనికులు మా కాపు సోదరులు సీఎం సీఎం అని బాబు గొంతు చించుకొని అరిసేవారు. ఈసారి ఎలా సరే సీఎం అవుతాడు మా పవన్ కళ్యాణ్ అని. చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత గ్యారంటీగా సీఎం అయిపోతాడని ఒక భ్రమంలో పడ్డారు. 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు. 3వ భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహాసంగా ప్రకటన చేశాడు. అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూశారు, ముఖ్యంగా జన సైనికులు. ఎన్ని పట్టుకొచ్చాడు? 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు. అభిమానులంతా సీఎం అవుతాడు అనుకుంటే సీట్లే తీసుకోలేదు. గట్లయితే ఎట్లా అన్నట్టు దెబ్బి పొడిచిండు అంబటి సారు. సజ్జల సార్ అయితే సైకిల్ పార్టీకి చంద్రాల సార్ తర్వాత పవనాల సారే అన్నట్టు మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ సొంత పార్టీ బదులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు లేదంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకునే సరిపోయేది అనిపిస్తుంది. అయితే అట్లా చేస్తే చంద్రబాబు నాయుడు నమ్మి వీళ్ళు ఆశించినట్టు ఆ ఓట్లు రావాలనుకున్నారేమో తెలియదు, కానీ అందుకోసం అవుట్ఫిట్ అట్లే పెట్టేసి ఈ డ్రామా ఆడుతున్నారు. ఇప్పుడు రేపు ఒకవేళ బీజేపీ వస్తే వాళ్ళకు కూడా దీంట్లో వేర్చే ప్రయత్నం చేస్తారేమో తెలియదు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నాడు? తన సీట్ అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండాలిగా, అది రాలా. కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోయింది. మరి అది కూడా ఆఖరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వేషన్స్ చూసి ఎక్కడ పోమంటే అక్కడ పోతాడేమో. గిట్లా సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు కలిసి అభ్యర్థుల లిస్టు బయటికి విడుదల చేస్తే ఫ్యాన్ పార్టీ వాళ్ళకే ఎక్కువ సంబరం అవుతుంది. అన్నేమో గాని గిలాస పార్టీ వాళ్ళకు 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు అనేటాలకే అయ్యో గంతనాదానైనరా అనుకుంటారు అందరూ. అందులో పవనాలు సారు పోటీ చేసే జాగా ఏదో కూడా చెప్పకపోయేటాలకు అది కూడా సైకిల్ పార్టీ వాళ్ళే డిసైడ్ చేస్తారో ఎట్లనో అన్నట్టు సూది గుచ్చుతారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. మరి ఇక ఈ ముచ్చట్ల మీద ఇద్దరు దోస్తులు ఏమంటారో చూడాలి. జయగాలను గాచే జగన్మాతలు, వరాలిచ్చే వనదేవతలు, ఆదివాసుల ఆరాధ్య దైవం, అడగకుండానే అన్ని ఇచ్చేటి సల్లని తల్లులు, మేడారం సమ్మక్క సారక్క దేవతలు. 4 రోజుల సంధి ఆ దేవతలకు భక్తులు భక్తి శ్రద్ధలతోని పూజలు చేస్తుర్రు. వనదేవతలను గద్దెల మీదకి తీసుకొచ్చి కొలుసుకున్నారు. ఇప్పుడు ఆఖరి ఘట్టం కింద మళ్ళోసారి దేవతలను వన ప్రవేశానికి తోలిచ్చిర్రు. గా ముచ్చటేందో అరుసుకునొద్దాం పారి. సిలకలాదిగట్టు, షిన్ని మేడారం, సిరివెన్నెల పొద్దు, సమ్మక్క గద్దె. హంసలాదిగట్టు, ఆది మేడారం, అలరారుతుందో సారక్క గద్దె. జారు జారు బండో జంపన్న వాగు అనుకుంటా మేడారం తల్లుల్ని గొలుసుకునేతందుకు భక్తులు మేడారానికి బండ్లు కట్టిరు. తల్లుల గద్దెల కాడ సుందర రూపాలు కుంకుమ భరణిలతోని గొలుసుకున్నారు. ఆఖరినాడు అంటే శనివారం క్షీరసారలు పెట్టి తల్లుల్ని ఏటోళ్ళ నడు సాగదోలేదు. నాలుగొద్దులు దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు దీవెనార్తులు అందించారు సల్లని తల్లులు. అట్ట ఆఖరినాడు పెద్ద పూజలు ఒడిచినాక సమ్మక్కను అడవులకు పంపించారు. అంతేకాదు ఇటు సారలమ్మను కన్యపెల్లికి, పగిడిద్దరాజును పూనుగుండ్లకు, గోవిందరాజును కొండాయికి దోలిచ్చారు గిరిజన పూజారులు. ఇట్ట ఏటోళ్ళ నాడు దోలిచ్చుడుతోని 4 వద్దుల వనదేవతల జాతర ఒడిచినట్టు అయింది. ఇక ఇదిట్టుంటే ఇటు బుజారన్నాడు సారక్క గద్దెల మీది కొచ్చుడుతోని సురువైన జాతర, తెల్లారి సమ్మక్క కొచ్చుడుతోని ఇగింత సంబరంగా అయింది. అట్ట తల్లులిద్దరు గద్దెల మీది కొచ్చుడుతోని ఒక్క శుక్రవారం నాడే ఏం తక్కువ 60 లక్షల మంది భక్తులు వచ్చిరట తల్లుల్ని దర్శనం చేసుకునేందుకు. అంతేకాదు శుక్రవారం మాపటిల వరకే ఏం తక్కువ 1,20 లక్షల మంది దానిక తల్లుల్ని దర్శనం చేసుకునేందుకు గద్దెల కాడికి వచ్చిర్రు అంటున్నారు అధికారులు. ఇగిట్ట శనివారం నాడు వచ్చిన వాళ్ళ లెక్కలన్నీ తీస్తే ఇగింత ఎక్కువనే మరి.
అట్టొచ్చిన భక్తులకు ఎటువంటి తక్లీఫ్లు ఉండొద్దని అన్ని తీర్ల సౌలతులు చేసిరు సర్కారోళ్ళు. తల్లుల్ని దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు జంపన్న వాగుల పుణ్య స్నానాలు చేసి చల్లని తల్లులకు మొక్కులు పెట్టుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించుకున్నారు. గిరిజన కుంభమేళ మేడారం జాతర మాత్రం ఈ పారి మస్తు సంబరంగా అయింది పోండ్రి. వీడేంది రామకోటికి ఇట్లా రాస్తున్నాడా ఏంది? పేపర్లకు దండం పెట్టుకుంటున్నాడు. భూతద్దం పెట్టి ఎంకులాడుతున్నాడు. అరే కిట్గా గా పేపర్లలో ఏమున్నదిరా? అగ్గ ముచ్చటేందో చెప్పురా అంటే నెత్తి కొట్టుకుంటాడు. ఇచ్చాపురం, టెక్కలి, ఆమదాల వలస, రాజం, కురుపం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, గజపతి నగరం, విజయనగరం, విశాఖపట్నంతో వీనికి దయ్యం గిట్ట పట్టిందా ఎట్లా? ఊర్ల పేర్లు చదువుకుంటా పేపర్లు పక్కకు పెడుతున్నాడు. అరే కిట్గా ఏమైందిరా? ఏంది సంగతి? ఏమైందిరా అని అడిగితే సైకిల్ దొక్కినట్టు సైకిల్ చేస్తాడు. ఓహో సైకిల్ పార్టీ వాళ్ళ లిస్టుల పేరు లేదా? పోతే పోని ఇంకో లిస్ట్ ఉంటదేమో లేరా? ఏంది గ్లాస్ పార్టీ వాళ్ళ లిస్ట్ లో కూడా పేరు లేదా? ఆయనగా సైగలేంద్రా? బాధతో నీ నోట్లకి వెళ్ళి మాటలు వస్తలేవా? కామ్గా ఉంటే బాధపడుతున్నా అనుకుంటాడావా మంజు? కాదు కాదు, సంయమనం పాటిస్తా ఉండా. ఈ లిస్ట్ లో కాకపోతే ఇంకో లిస్ట్ లో ఉంటుంది పేరు. నేను ఆశాబాహుణ్ణి మంజు. ఆయన నువ్వు అన్ని పార్టీలకు అప్లై చేసుకున్న ఆల్రౌండర్ కదా. చెప్పినా కదా మంజు, నేను ఆశాబాహుణ్ణి. ఈ లిస్ట్ లో కాకపోతే ఇంకో లిస్ట్ లో ఉంటది, ఈ పార్టీలో కాకపోతే ఇంకో పార్టీలో ఉంటది, అంతే. టికెట్ రాలేదని పొట్టు పొట్టు లొల్లులు చేస్తుర్రా కొంతమంది. నువ్వేంద్ర గిట్లా సైలెంట్ గా ఉంటున్నావు? 175 స్థానాల్లో యాడో ఒక చాట, యాదో ఒక పార్టీలో యాదో ఒక టికెట్ నా కోసం ఉంటుంది మంజు. వెయిట్ చేస్తా అంతే. అందరు గట్లా అనుకుంటలేర్రా, అప్పుడే ఫ్లెక్సీలు జింపి వారేస్తుర్రు. సెకండ్ లిస్ట్ కాకపోతే థర్డ్ లిస్టు, ఉంటే ఫోర్త్ లిస్టు. యా లిస్టులో నువ్వు పేరు లేదనుకో, పేరు లేని వాళ్ళందరూ ఉంటారు చూసినావా, వాళ్ళందరిది ఒక కొత్త లిస్టు తయారు చేసి దాంట్లో నా పేరు నేనే రాసుకుంటా. ఎట్లుంది ఐడియా? అప్పటికి కూడా నిన్ను దేకకపోతే? సంయమనం పాటించాలా మంజు. ఏంది అర్థమైందా? నేను అందరి మాదిరి ఎంబటెంబటే తిట్ల దండకాలు మొదలు పెట్టను. ఎవరిని ఏమనను. సంయమనం, ఓపిక, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. నీ ఆశ పాడుగాను ఆశ ఆశ అనుకుంటేనే గోషి కిందకి నీళ్లు తెచ్చుకుంటుర్రు కొంతమంది. నీ పరిస్థితి కూడా అట్లనే అవుతుందేమో. జర్ర పైలం రాకిట్టు. ఇంకొక వారం రోజుల్లో లిస్టులన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు కూడా నా పేరు లేదనుకో, సంయమనంలో వంకాయల కిట్టుబాడంటే ఏందో చూపిస్తా, వస్తా. లిస్టుల పేరు లేదని లీడర్లంతా చించి పారేస్తుంటే మా కిట్టుగాడు మాత్రం ఆశా దోష అంటున్నాడు. ఒకటి కాకపోతే ఇంకో లిస్టు అని అంటున్నాడు. ఏమైనా లిస్టులు చేయబట్టి పార్టీలకు పెద్ద రిస్కే అవుతున్నది. పాపం అప్పటిదాకా కళ్ళ ముంగటున్న ఎమ్మెల్యే లాస్యానందిత మేడం తెల్లారితాలకే కానరాని లోకాలకు పోయింది. అందుకనే అంటారు కదా, ఇప్పుడు ఇంట్లే రేపు మంట్లే అని. పాడై ఎట్లా బండి తోలి పాడైండో ఏమో గానీ డ్రైవర్ చేసిన తప్పుకు సక్కని మనిషి జీవిడ్చింది. అందుకనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల బండ్లు తోలేటి డ్రైవర్లకు అన్ని తీర్ల పరీక్షలు చేసినాకనే సీట్లకు ఎక్కిస్తారట తెలంగాణ సర్కారోళ్ళు. మరి ఇక ముచ్చటేందో కుల్లంకుల తెలుసుకొని వద్దాం పారి. అరిచేతులున్నది వచ్చే పానం పొయ్యే పానం అన్నట్టు గీ నడమ ఒగలెనక ఒగలు ఎమ్మెల్యేలు ఉట్టుగానే ఉన్నట్టుండే పానాలు వదులుతున్నారు. అండ్ల రోడ్ల మీద టక్కర్లై జీవిడిసినోళ్ళు కూడా ఉన్నారు. అట్ట నిన్నటికి నిన్ననే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత కారుకు టక్కర్ అయి నడి రోడ్డు మీద జీవిడిసింది. ఇక ఎమ్మెల్యే మేడం జీవిడిసినాక తెలంగాణలో ఉన్న షెయి పార్టీ సర్కారోళ్ళు ఇటువంటి టక్కర్లు మళ్ళా కావద్దు, ఎవ్వలి పానాలు పోవద్దు అన్నట్టే ఉపాయాలు చేస్తున్నారట. వీఐపీల బండ్లు తోలేటి డ్రైవర్లకు అన్ని తీర్ల పరీక్షలు చేసినాకనే సీట్లకు ఎక్కిస్తారట, స్టీరింగ్ చేతుల్లో పెడతారట. ఇదే ముచ్చటని మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కార్యకర్తలతో మాట్లాడుకుంటా మనసులున్న మాటను బయట పెట్టిండు. ఇంకో ముచ్చట ఏంటంటే వీఐపీల దగ్గర బండ్లు తోలేటి డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు చేయాలని ఆర్టీఓలకు మదలాబు కూడా పంపించినాం అన్నట్టే చెప్పుకొచ్చిండట పొన్నం సారు. అంతేకాదు నేనే వీఐపీలందరికీ మెసేజ్లు చేస్తా అనుకొచ్చిండట. అంటే ఫిట్నెస్లన్నీ చేయించినాకనే డ్రైవర్లను పెట్టుకోవాలని మదలాబు పంపిస్తాడు కావచ్చు మరి.
ఇక ఇదిట్టుంటే అటు ఆర్టీసీ వాళ్ళ బస్సులు తోలేటోళ్ళకు కూడా దినం టెస్టులు చేయాల్సిందేనని గట్టిగానే చెప్పిండట సారు. మంచి ముచ్చటే కదా, మరి చూడాలే. మంత్రి సార్ అయితే అన్నాడు కానీ మరి ఆ కార్యం యాపాటి ముందడికి పోతుందో ఏందో అనేటిదిగా రేపు మాఘ పున్నమి నాడు దేవతలంతా భూమి మీదకి వచ్చి గంగల స్నానాలు చేస్తారట. శ్రీ మహావిష్ణువుకు మస్తు ఇష్టమైన రోజట. అందుకే మాఘ పున్నమి వచ్చిందంటే చాలు పబ్లిక్ గంగ స్నానాలకు ఎగబడుతుంటారు, దేవుని గుళ్లకు లైన్లు కడుతుంటారు. అగగో సముద్రం ఒడ్డుకు పబ్లిక్ అంతా ఎంతగానో సందడి చేసిర్రు చూడుర్రి. పిల్ల జల్ల అందరినీ ఎంటేసుకొని పోయి సముద్ర తానాలు చేసిర్రు పబ్లిక్. మాఘ పున్నమి నాడు దేవుళ్ళంతా గంగల స్నానాలు చేస్తారని అంటారు. అందుకే యాళ్ల పొద్దుగాల సముద్ర తానాలు చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అంత మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అట్లా ఇక కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరానికి ఎగబడ్డారు పబ్లిక్. పిఠాపురంలోన్న కుంతి మాధవ స్వామి గుడికి పోయిన భక్తులు స్వామిని ఊరేగింపుగా ఉప్పాడ సముద్రం ఒడ్డుకు తోల్కపోయి చక్ర స్నానం చేపిచ్చి ప్రత్యేక పూజలు చేసిర్రట. ఆ టెంక భక్తులంతా ఇక ఇట్లా సముద్ర తానాలు చేసిర్రు. ఇక ఇదిట్లుంటే అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువు అనే ఊళ్ళే అగ్గిపాడు అనే పేరుతోని ఒక వింత ఆచారం ఉన్నది. మాఘపున్నం నాడు ఊళ్ళో ఏ ఇంట్లో కూడా పొయ్యి రాజేయరట. ఊరోళ్ళంతా పిల్ల జల్ల ఇంట్లో ఉండే జీవరాశుల కాడ్నుంచి అందరిని దోలుకొని ఊరు ఖాళీ చేసి అడవి తోవట్టిర్రు. ఊరుకు దక్షిణం బాజీ ఉండే హజావలి అనే దర్గా కాడికి పిల్ల జల్లాలను ఎంపటేసుకొని పోయిర్రు. షిమున్న సీకట్ల లెక్క చేయకుండా సంబురంగా గడిపి ఆడ్నే వనభోజనాలు చేసుకొని తిరిగి మళ్ళా పొద్దు ఒడిసే యాళ్లకు ఊళ్లకు చేరొస్తారట. మాఘమాసం పున్నం నాడు ఊళ్ళో ఏ ఒక్కళ్ళు కూడా అగ్గి గాని కరెంటు బుగ్గ గాని ఎలిగియరట. గమ్మత్తే ఉన్నది కదా ఆచారం. ఇగటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవుని గుళ్ళు కూడా పున్నానికి గట్టిగానే కిటకిటలాడినాయి. భక్తులంతా 101 మొక్కులు మొక్కి పబ్బతి పట్టిర్రు. పట్నంలో ఏడికన్నా పోదామని కార్ తీద్దామంటే చాలు నాకైతే మస్తు గుబులవుతుంది. పోయిన కాడ చాలా దిక్కుల్లో బండి పార్కింగ్ చేసే సౌలతే ఉండదు. ఇక ఎక్కడేం జాగ దిక్కులేక అర్రాజు వాడిన ప్రైవేట్ పార్కింగ్ వాళ్ళ చేతికి చిక్కితే దొంగ రసీదులతోని ఇగింత దోసుకుంటారు. అట్లా కాకుండా గిల్లు చేసినట్లు ఏదన్నా కొత్త ఇగరం మనతన కూడా చేస్తే బాగుండు. ఇంతకా కథ ఏందో చూడురు మీరే. పట్నంలో కార్ తీసుడేమో గాని దాన్ని పార్కింగ్ చేయాలంటే తలకాయలున్న పానం అరికాళ్ళకు వస్తుంటది. ఎక్కడ బండి నిలబెట్టినా ఓ పరిశానే. పార్కింగ్ జాగలేక ఆగం అవుతుంటది. అట్లని ఏడబడితే ఆడ బండ్లు నిలబెడితే పోలీసోళ్ళు ఫైన్లు వేస్తారు. అట్లా కాకుండా ఇగో గీళ్ళు చేసినట్లు చేస్తే చాలా మంచిగుంటది. ఇక అసలు ముచ్చట్లకు వస్తే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అహ్మదాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు బండ్ల పార్కింగ్ కోసం ఓ కొత్త ఇగరం చేసిర్రు. పార్కింగ్ పేరుతోని పబ్లిక్ టైం అట్టిగా వేస్ట్ చేయొద్దని ఈ కార్యం ముంగటేసుకుర్రట. అగ చూసిర్రు కదా, దీన్నే స్మార్ట్ పార్కింగ్ అంటారట. ఆన్నే సింగ్ భవన్ రోడ్ల షురువైంది ఈ పార్కింగ్ సౌలతి. మరి ఇంతకు దీంతోని ఫాయిదా ఏందయ్యా అనంటే పార్కింగ్ చేస్తానికి బండిని ఆ సలక మీదకి ఎక్కియాలట. ఇక అట్లా ఎక్కిస్తే దానంతట అదే తాళం వేసుకుంటదట. బండి పెట్టి పోయినోళ్ళు ఎంత సేపన్నా గాని వెనకకు మరలొచ్చి ఆడ్నే దిమ్మ మీద అతికిచ్చిన ఫోటోను పల్క ఫోన్ తోని స్కాన్ చేస్తే బండి పెట్టి ఎంత షేప్ అయింది, ఎంత బిల్ అయ్యింది అనేది నిమిషాలతోనే సౌలతి చూపిస్తదట. అది చూసుకొని పార్కింగ్ పైసలు సెల్ ఫోన్ లోనే కట్టొచ్చట. అంటే రసీదులు ఇచ్చుడు, అది రాసిందాకా ఆడ్నే ఫోన్ ఒత్తుకుంటా నిలబడు ఉండదన్నట్లు. బండి పెట్టాలే, పని చూసుకోవాలి గంతే. బిల్లు కట్టుడైనాక ఆడ పక్క పొంటున్న కట్టుకొత్తుతే తాళం తెరుచుకుంటదట. మంచిగున్నది కదా. ఇప్పటికైతే కొన్నే పెట్టిర్రట గాని పబ్లిక్ కు పసంద్ అయితే ఇంకిన్ని జాగల్లా పెడతామని అంటుర్రు ఆఫీసర్లు. చూస్తుంటే ఈ ముచ్చటేదో మంచిగానే అనిపిస్తున్నది కదా. అందుకే మన దిక్కు పట్టణాల్లో కూడా కార్ల పార్కింగ్ కు గిసొంటి సౌలతి పెడితే లొల్లుండది అని అనుకుంటుర్రట మనోళ్ళు.